హరే కృష్ణ. గట్టిగా హరే కృష్ణ. మీకు హరే కృష్ణ అంటే మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, 9:30 అవుతుంది, ఇక ఆకలి వేస్తుంది, ఇక మొత్తం నీరసం అయిపోయింది, ఇక శరీరంలో దమ్ము లేదంటే ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. ఈ హరే కృష్ణ నేను ఇట్లా అయిపోయింది. అంటే ఉత్సాహం, విలువైన శ్రవణం అనేది చాలా ఉత్సాహంతో జరగాల్సింది. ఇట్ షుడ్ బి ఆఫ్ ఎంతూజియాజం. అప్పుడే విషయం అనేది జారుతుంది, దిగుతుంది. ఉత్సాహము ఇది స్పంజ్లో ఉన్న చిన్న చిన్న రంధ్రాలాగా. స్పంజ్లో చిన్న చిన్న రంధ్రాలు ఏమిటి? దాన్ని ఎంతసేపు నీళ్ళు వేసినా కానీ నీళ్ళు ఇంకవు, అది రౌతులాగా. ఉత్సాహం లేని మనసు, ఉత్సాహం లేని హృదయము ఇట్స్ లైక్ అ స్టోన్. జీవితకాలంలో నీళ్ళు పెట్టి కానీ ఒక్క బొట్టు కూడా జారదు. కనుకనే భాగవత్ శ్రవణము ఇది చాలా ఉత్సాహంతో జరగాల్సింది. ఏమైంది? శ్రవణం చేసేవాళ్ళు ఉత్సాహం శ్రవణం చేస్తే ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులు మీరు ఎంతో శ్రమపడి ఒక వంటకం తయారు చేసింది, వాళ్ళకి అడ్డించింది, ఇవాళ ఇంతే ఇట్లా ఆలోచించి, ఎస్పెషల్లీ మదర్స్. మీరు ఎంతో కష్టపడి వంటకాలు చేసిన వాళ్ళేమో నీదేమంటారు, కొద్దిగా ఏరుతారు, బియ్యం అన్నంట్లో ఏరుతారు, ఎన్ని ఉన్నాయి ఏరుపడేపడదు, అప్పుడు వెళ్తే యూ డోంట్ ఫీల్ లైక్ సర్వింగ్. ఇక్కడ అదే తినేవాళ్ళు ఉత్సాహం తింటే ఇంకా అడ్డీ అవుతుంది. సో సిమిలర్లీ భాగవత్ శ్రవణము వినే వాళ్ళ ఉత్సాహంగా వింటే ఏమవుతుంది? చెప్పే వాళ్ళకు ఇంకా వాళ్ళ ఖజానా ఉంది, వాళ్ళ దగ్గర ఖజానా ఉంది, లేదా ట్రెషర్. అందుకే దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటారు, ఒప్పుడు ఇస్తూ ఉంటారు. కానీ ఉత్సాహం లేకపోతే ఆ ట్రెషర్ ఉంది కానీ అది కవర్ అది ఎల్లుండి బంద్ అయిపోతుంది. వాయి ఇక్కడ కూడా ఎంతూజియాజం. तो కనుకనే పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడైతే భాగవత్ వింటుందో అతను 7 రోజులు 7 రాత్రులు ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా, నాట్ ఈవెన్ ఫర్ అ సింగిల్ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్. మనకైతే క్లాస్ చాలా ఇట్లా అవుతుంది ఇక ఈజీ జనరల్ ప్లాంట్స్ మన అవస్థ ఉంటుంది. క్లాస్ కాదైందా మళ్ళీ జడితిస్తాను, మళ్ళీ చివరికి మహాప్రసాదే గోవిందనేసరికి ఆ మొత్తం నిద్ర పడవచ్చలేదు. ఓం నమో భగవతే వాసుదేవ అంటే ఓం నమో భగవతే వాసుదేవ అంటే వాసుదేవా. ఇక మహాప్రసాదే గోవిందే అందరికి ఒక్కటిగా చెప్తారు. కానీ పరీక్షిత్ మహారాజు 7 రోజులు 7 రాత్రులు ఒక్క క్షణం నిద్రపోకుండా, ఒక్క నీటి చుక్క నీళ్ళు తాగకుండా, ఒక్క అన్నం తినకుండా ఈ వాజ్ హియరింగ్ భాగవత్. అందరూ భాగవత్ శ్రవణం చేస్తుంది. మరి ఏదో ఫార్మాలిటీస్ ఉందా, ఎట్లా టైం గడపాలి కదా ఊర్లో కదా. ఇప్పుడు శివరాత్రి ఒప్పుతారు, జాగ్రత్త వేయాలని చేస్తారు, ఎదుగుతారు, ఎప్పుడు తెల్లారు ఎప్పుడు తెల్లారు, టీవీలు పెట్టుకొని మొబైల్ పెట్టుకొని. somehow they struggle to keep themselves awake. ఎట్లనో నిద్ర పోతారు, కనుక ఎట్లా నిలుపుకున్నారా? ఇట్స్ నాట్ ఫార్మాలిటీ. పరీక్షిత్ మాట అలా వింటలేడు. సుఖదేవ్ గోస్వామి చెప్పిన ప్రతి ఒక్క శబ్దంని, ఒక్కొక్క శబ్దం ఇట్లా దించుకుంటుండు. ఎట్లా తెలుస్తుంది ఈ ప్రతి ఒక్క శబ్దం వింటున్నది?
అతను అడిగే క్వశ్చన్స్ ఎందుకంటే ఉత్సాహం వింటేనే క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తాను, ఫేవరెట్ ఎగ్జాంపుల్ అది. శ్రీమద్ భాగవతంలో శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి అఘాసుర్ అనే రాక్షసుని వధించే లీల చెప్పాడు అనమాట. మొత్తము లీల చెప్పిన తర్వాత శుకదేవ్ గోస్వామి జస్ట్ ఒక లైన్ మాట్లాడింది ఈ గోపబాలు ఆ లీల అఘాసుని వధించే లీలను వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ అమ్మ నాన్నకు 1 సంవత్సరము తర్వాత చెప్పిందండి. మనకి క్యాషువల్ కదా సార్, సంవత్సరం తర్వాత చెప్పారు కదా, వాట్ డస్ ఇట్ మ్యాటర్ ఉండదు. మనకి ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు చెప్తారా, ఇయర్ చెప్పినా, రేపు చెప్పినా, లేక సంవత్సరం తర్వాత చెప్పారు కదా, చెప్పింది కదా, అయిపోయింది. ఇంకా మన నెక్స్ట్ తర్వాత ఏమైంది ఉండదు, మన మామూలు ఉంటాము. వాట్ నెక్స్ట్? కానీ శుకదేవ్ గోస్వామి చెప్తా ఉంటే పరీక్షిత్ మహారాజు స్టాప్ 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 ఆగండి సార్, ఆగండి. మీరు ఇందాక చెప్పినరు కృష్ణుడు గోపబాలుతో సహా చేసే ప్రతి ఒక్క లీలను, దినంలో జరిగిన లీలను గోపాలు సాయంత్రం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పని వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళ అమ్మలకు ఆ రోజు జరిగిన మొత్తము చెప్పేవాళ్ళు అన్నమాట. యాక్టివిటీస్ రిపోర్టింగ్, వాళ్ళు ప్రతిరోజు రిపోర్ట్ చేసేవాళ్ళు. మరి ఈ లీల 1 సంవత్సరం తర్వాత ఎందుకు చెప్పింది? ఆ పౌగండ లీలలో కౌమారావస్థ ఎందుకు చెప్పింది? వై 1 year గ్యాప్ అని క్వశ్చన్. దిస్ ఇస్ అ సైన్ ఆఫ్ అటెంటివ్నెస్. ఎందుకు చెప్పండి? ప్రతి ఒక్క లీలను వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం పోయి చెప్పేవాళ్ళు. మరి అఘాసుని వధించే లీలను వాళ్ళు 1 సంవత్సరం తర్వాత ఎందుకు చెప్పిండ్రు అని గోపాలు ప్రశ్న. ఇమ్మీడియట్లీ శుక్రదేవ్ గోస్వామి స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? నాట్ ఒక లైన్. ది ఆన్సర్ ఇస్ నాట్ ఇన్ 1 లైన్. దానికోసము 2 అధ్యాయాలు తెలియదు చెప్తున్నమాట. ఏంటది? బ్రహ్మ విమోహన లీల. పరీక్షిత్ మహారాజ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఏముంది? బ్రహ్మ విమోహన లీల. బ్రహ్మదేవుడు ఆ దూడలను గోపాలను ఏం చేసిండు? ఎత్తుపోయిండు, కిడ్నాప్ చేసిండు. 1 సంవత్సరం అయిపోయింది. ఈ గోపాలందరూ ఇంటికి ఎప్పుడు వచ్చిండు? ఆఫ్టర్ 1 year. ఈ పృథ్వీకి వెళ్ళే బ్రహ్మలో కష్టం తెలిసిన కదా, రిలేటివిటీస్. బ్రహ్మదేవుడు ఇక్కడికి వెళ్ళే బ్రహ్మలోకం వెళ్ళి ఇక్కడికి వచ్చేవరకు 1 year గ్యాప్ అయిపోయింది, టైం మారిపోయింది. ఈ గోపాలుకి దూడలు 1 సంవత్సరం వరకు వాళ్ళు బ్రహ్మదేవుని కస్టడీలో ఉన్నారు. కనుక వాళ్ళు ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారు? ఆ రోజు ప్రొద్దున ఇంట్లోకి బయట ఉంటారు, కానీ అదే రోజు సాయంత్రం మళ్ళీ ఇంటికి పోయిండ్రు. వాళ్ళకి అనిపించింది మేము ఈరోజు వచ్చినామని, కానీ అప్పటికే సంవత్సరం గడిచిపోయింది. మరి 1 సంవత్సరము ఈ పిల్లలు బ్రహ్మదేవుని దగ్గర ఉన్నప్పుడు, బ్రహ్మదేవుని కష్టం ఉన్నప్పుడు, మరి ప్రతిరోజు ఇంటికి వెళ్ళింది ఎవరు? ఫర్ 1 year కృష్ణ. 1 సంవత్సరం కోసము కృష్ణుడు ప్రతి ఒక్క గోప బాలుడు ప్రతి ఒక్క దూడ రూపంలో విస్తరించుడు, ఎక్స్పాండ్ హిమ్సెల్ఫ్. ప్రతిరోజు కృష్ణుడు తననే కొట్టుకొని రావాలి, తననే తీసుకుపోవాలి. కేవలం గోపాలనే కాదు, ఆ గోపాలు వేసుకున్న డ్రెస్సు, ఆ గోపాలు వేసుకున్న నగాలు, ఆ గోపాల్ చేతిలో ఉన్న కట్టె, ఆ గోపాల్ దగ్గర ఉన్న ఫులంగ్రూవి, ఆ గోపాల్ తెచ్చిన టిఫిన్ బాక్సులు కూడా హూ ఆర్ దే? దేర్ ఆల్ కృష్ణ. ప్రతి ఒక్క దూడ కృష్ణుడే. 1 సంవత్సరం వరకు ఏ తండ్రికి తెలియలేకి మా కొడుకు కాదు.
ఏ ఆవుకి తెలియదు ఈ దూడ నాది కాదని. దీని అంటారు జెరాక్స్ కాపీ. When Krishna does something, he does full perfection. ఏ తల్లికి ఇట్లా అర్థం కాలేదు నా కొడుకు కాదు. కానీ గోప తల్లులు కానీ లేక ఆవులు వాళ్ళు అనుభవించింది ఒక్కటే మార్పు. ఏంది అనుభవించలేదు కాదు, ఓన్లీ వన్ థింగ్ ది ఎక్స్పీరియన్స్డ్. ఏంటది? ఈ లీల జరిగినంత వరకు వాస్తవంగా శ్రీకృష్ణ భగవాను ఈ లీల చేయడం కారణం ఏంది? ఈ బ్రహ్మ విమోహ లీల. ఎందుకంటే ప్రతి ఒక్క ఆవుకు ప్రతి ఒక్క గోపికకు కృష్ణుని చూస్తే ఒక్కటే కోరిక ఉంది అన్న. ఏంది? కృష్ణుడు నా కొడుకైతే ఎంత బాగుందని. ఈ సర్వసాధారణ జరగదు. కాకి పిల్ల కాకే ఉంటుంది, అవును కదా, అంతే కదా. కాకి పిల్ల చూసి బాగా కలిగి ఉంటుంది. నార్మల్లీ ప్రతి ఒక్క పశువులు ప్రతి ఒక్క పక్షుల పిల్లలు చాలా అందం ఉంటాయి. పెరిగినాక అందం పోతుంది, కానీ చిన్నప్పుడు అన్ని అందం ఉంటాయి. కానీ కాకి పిల్ల చాలా గలీజ్ ఉంటుంది, చూస్తే చూడబోతే ఎంత దిగుతుంది. కానీ అది ఎంత గలీజ్ ఉన్నా ఎంత అభిమానం ఉందా తల్లి కోసము, nobody is greater than that child. This is normal psychology, mother psychology. ముందర మా పరిచయం వచ్చింది, ఒక చిన్న పాప 6 నెలల పాప, అది ఇంటి చూస్తుంది, స్క్వింట్ ఐస్ ఉంటుంది. చిన్న పాప 2 ఇటు చూస్తారు ఎప్పుడు ఇటు. నేను కూడా అన్నాను, నేను ఇట్లున్నావు, నేను ఓడి చేసుకుంటాడు ఏ నిన్ను అది ఎట్లా అన్న చిన్న పాపను నేను ఓడి చేసుకోవాలా ఇట్లా కళ్ళు ఉంటాయి. ఒకసారి పేమెంట్ కూడా మంచిది అప్డేట్ ఏమైనా వాడే ఏమైంది బిడ్డ మంచిది చేసుకోరా, ఎంత కూడా చేసుకోవాలని చేసుకుంటాడు. ఇది తల్లి హృదయానికి తల్లి మనసులో అయినా తన పిల్లల దోషము కనిపించడు. దిస్ ఇస్ మదర్. భగవానుడు దేవుడు తల్లిని తయారు చేసిండు. తన పిల్ల కంటే గొప్పగా ఎవరు ఉంటారు? ఎంత నందంలో బయట ఎంత ఉందని ఇది నాకు ఒకే బెస్ట్. కానీ ఈ గోకులంలా అది భౌతిక జగత్ కాదు, దట్ ఈస్ నాట్ మెటీరియల్ వరల్డ్. అది భౌతిక జగతం ఉన్నప్పుడు కూడా అదేంటి, అది ఆధ్యాత్మిక లోకం ఉంది. ఆధ్యాత్మిక లోకంలో భౌతిక జగత్తు మీద చట్టాలు వర్తించాయి. ఇట్ డస్ నాట్ అప్లై. సో ప్రతి ఒక్క గోపిక ఏమవుతుంది, ఈ నాకు పడవటువంటి కృష్ణుడు అప్పుడు ఉండేది బాగుంది, కృష్ణుడు అప్పుడు ఉండేది బాగుంది, కృష్ణుడు అప్పుడు ఉండేది బాగుంది, కృష్ణుడు నాకు జన్మిస్తే ఎంత బాగుంది. ప్రతి ఒక్క ఆవు వెళ్తుంది, కృష్ణుడు నా దూడ పుట్టితే నేను ఎంతో బాధ అయిపోతుంది, దట్ ఈస్ ఎవ్రీ కౌంటింగ్. సో వీళ్ళందరికీ కోరిక ఉంది, కృష్ణుడు నా కొడుకు అయిపోతే ఎంత బాగుంది. ఏ ప్రతి గోపి అనిపించింది, కృష్ణుడు నాకు భర్త అయితే ఎంత బాగున్నాను. సో కృష్ణుడు ప్రతి ఒక్క జీవితంలో పరమాత్మలో నివసిస్తుంది. ఏ జీవికి ఎప్పుడు ఏం కోరికలుతాయో కొన్ని మార్లు మనం కూడా అవి తెలుసుకోలేకపోతాం. వీ కెనాట్ ఐడెంటిఫై అవర్ డిజైర్స్. కానీ కృష్ణుడు మన హృదయంలో పక్కనే ఉంటుంది కాబట్టి జీవికి ఎప్పుడైతే కోరికతో ఇమీడియట్లీ ఖచ్చితంగా కృష్ణుడు, ఓ నువ్వు కోరిక వచ్చింది. సో కృష్ణ విల్ ఫుల్ఫిల్ దట్ డిజైర్. కనుక ఎప్పుడు చెప్తా కదా, ఇప్పుడు మనం అందరం ఉన్న పరిస్థితి మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు మనకు ఉన్న స్థితిలో మనకు నచ్చకపోవచ్చు, మనము జన్మించిన ఇల్లు నచ్చకపోవచ్చు, మనం చేసుకున్న భార్యాభర్తలు మనకు నచ్చకపోవచ్చు, లేక మనకు పుట్టిన పిల్లలు మనకు నచ్చకపోవచ్చు, మన గుణం మనకు నచ్చకపోవచ్చు, ఇంకా నచ్చది. మనము నిజాయితీగా ఆలోచిస్తే ఎవరికి నచ్చదు. కానీ ఒక్క విషయం మర్చిపోద్దు,
ఇవన్నీ మనం కోరుకున్నాయి. వి డిజైర్డ్ ఇట్ ఆల్. అట్లా కోరుకున్నాం. You desired it, you longed for it. Therefore Krishna said, Tathastu. కనుక అనుకుంది, అయ్యో నా భార్య ఇసుడు ఎందుకు మనం కూడా అట్లా అనుకుంటాము. కానీ భార్య ఉంటుంది, ఇట్లా ఎందుకు తయారు ఇసుడు ఎందుకు మరి. ఈరోజు ఒక కపల్ వచ్చింది, అంటారు ప్రభుజీ మై వైఫ్ డస్ నాట్ అండర్స్టాండ్ మీ అని అర్థం చేసుకోదు. ఏదన్నా ఆమె భావం కూడా అదే ఉందని చెప్పింది. She is also thinking the same way regarding you. You are Mr. You may not like her, but you fail to forget that the opposite party also does not like us. Pratipaksh pravadu, that's a fact. చెప్పుకోము అంతే, తేడేమో చెప్పుకోము. కేవలం సత్సంగంలో వస్తే ఇంకా నాటు ఉంటే అని బడి ఇస్తాడు. మన గుండెలో మాట అన్ని బడి ఇస్తారు. అప్పుడు నిజంగా వాట వరకు తెలిసింది. రోజు పిల్లల వాళ్ళకి అన్నారు ఎక్కడ రోజు మీరు సంసారం చేసుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, మీకు అన్నీ ఎట్లా తెలుసు? మా మధ్యలో మా జీవితంలో విషయం ఎట్లా తెలుసు? నేను తెలుసుకోవట్లేదు తయారని చెప్పిన, తెలుసుకుని దిగలేదు నేను. కనుకనే ప్రతి ఒక్క గోపిక అనిపిస్తుంది కృష్ణునకు కొడుకైతే బాగుందని. ఈ తల్లి వయసులో గోపికలు, యంగ్ గోపికలు కనిపిస్తుంది కృష్ణునకు భర్త అయితే బాగుందని. కృష్ణుడు ప్రతి ఒక్కరు కోరిక తీరుస్తాడు. ఇది నేను చెప్పే మాట. టైం పడుతుంది, ఎంత ఉంది టైం గ్యాప్. ఇప్పుడా అప్పుడా ఏ జన్మలో ఎప్పుడో కృష్ణ ఫుల్ఫిల్స్ ఎవ్రీబడీస్ డిజైర్ అండ్ వాట్ వీఆర్ టుడే ఈజ్ అవర్ డిజైర్ ఓన్లీ. కనుకనే జీవితంలో మనము కోరుకునే కంటే ముందు ఆలోచించాలా. మన కోరికలపై మనం నియంత్రించుకోవాలా. ఎందుకంటే కోరిక పూర్తయిన తర్వాత అనిపిస్తుంది ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది. సాగర్ చేయండి కదా, చేయండి ఎక్స్ట్రా ఉంది లేకపోతే అవుతుంది. సర్జన్స్కి పేషెంట్ కంఫర్టబుల్ ఉంటాయి, హైట్ సెట్ మంచి బరోబర్ ఉంటాయి. సర్జరీ కంఫర్టబుల్ చేయొచ్చు సర్జన్. అవును కదా మేడం? మేము టేబుల్ కింద అనుకోండి, పేషెంట్ అయితే తక్కువ ఉంది, సర్జన్ కనబడుతుంది. పాతకాలంలో ఉంటుండే. ఇప్పుడు ఓటీలో మొత్తం అంటే మేము ఉన్నప్పుడే మొత్తం రిమోట్ మీద టేబుల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కింద మీద అంకర ఇట్లా కాళ్ళు లేపల నడుపు లేపల ముడ్డు లేపల. సో సర్జన్ క్లాస్ కంఫర్ట్. तो అలాగే ఇక్కడ ఈ సత్సంగం సర్జరీ ఓటీ ఎవ్రీ ఇయర్ ఫ్రైడే. దిస్ ఇస్ మై ఓటీ. ఇక్కడికి వచ్చారే అందరూ చదివారు, మీరు కంఫర్టబుల్ ఉంటే నేను చెప్పిన విషయం మీరు మధ్య వెళ్ళచ్చు అనమాట. సో అయితే మనము కోరుకునే కంటే ముందు ఆలోచించాలి. మన ప్రాబ్లం ఏంటి తెలుసా? మనము కోరుకొని మర్చిపోతాము. కోరిక వస్తుంది, కోరుకోము, మర్చిపోతాము. తర్వాత ఒక భగవంతుడు మర్చిపోడు కదా. ప్రాబ్లం ఇది ఉంది, మన ప్రాబ్లం ఇది, భగవంతుడు ప్రాబ్లం లేదా. మనం కోరుకొని మర్చిపోతాం కానీ భగవాన్ మర్చిపోడు. ఈ రిమెంబర్స్. కోరుకున్నావు కానీ ఏం చేస్తారో కోరికను పూర్తి చేస్తాడు. కానీ అప్పటికేమైంది, అది ఇది ఎందుకు అయింది, ఇట్లా ఎందుకు అయింది, కృష్ణ ఇట్లా ఎందుకు చేసావు నువ్వు కోరుకున్న భగవాన్ కోరుకుని ఎందుకు చేసి ఏం చేస్తావు? ద్రౌపది ఏదో కోరుకున్నాడు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏ స్త్రీ కోరుకున్నది నాకు 5 భర్త ఉంటుందని కోరుకున్నారా? లైక్ ఎప్పుడైతే కుంతి పంచపాలు చెప్పింది చూడగా, అమ్మ మంచి భిక్ష అంటే పంచుకొని చెప్పింది. చూసారు అమ్మాయి కానీ వీళ్ళు తల్లి నోడికి మాట వెళ్ళింది కదా, అది ఫైనల్. ద్రౌపది లేదు, నేను ఇదే నేను గెలిచింది అర్జున్, నేను అర్జున్ భార్య ఉంటా, మిగతా భార్య ఉంటా. She was not ready to accept that proposal. But then Krishna comes. Draupadi
ఈ 5 భర్తలు నువ్వు కోరుకున్నవి, నువ్వు కోరుకున్నావు కాబట్టి ఏదో జన్మలో కోరుకున్నావు. నాకు అంతకంటే అందమైన భర్త ఉండాలా, నాకు అంతకంటే ఇంటెలిజెంట్ భర్త ఉండాలా, నాకు అంతకంటే శక్తివంతుల భర్త ఉండాలా, నాకు అంతకంటే వీరుడు భర్త ఉండాలా అని కోరుకున్నావు. ఒక్క వ్యక్తిలో అవన్నీ నిన్న ఉన్నాయి. అమ్మాయిలు జాగ్రత్త, నేను చెప్తున్నాను. పెళ్లి కాదు ఎంత ఇంత అయింది మా లక్ష్యం పెళ్లి కోసం. ఇప్పటి కాలంలో ప్రాబ్లం తెలుసా, ఇప్పటి పిల్లలకు మన శాస్త్రం చెప్తలేరు అన్న. అదర్వైజ్ శాస్త్రంలో అన్నీ ఉన్నాయి. ఒక కృష్ణుడు ఏ అబ్బాయిలో కూడా నువ్వు కోరుకునే అన్నీ ఉండవు. అందం ఉన్నాడు, తెలివంతుడు, తెలివంతుడు అందం ఉన్నాడు, అందం ఉన్నాడు బలం ఉండదు. దేర్ విల్ బి డిఫెక్ట్ ఇన్ ఎవ్రీ వన్. సో జస్ట్ యాక్సెప్ట్. నాకు అన్నీ కావాలంటే పోతాడు ముందే చెప్తున్నాను. మమ్మల్ని మంచిగా ఉన్నాడే కానీ కొంచెం తక్కువ ఉంటున్నాడు కదా అన్నాడు. అదే అందం ఉన్నాడు కళ్ళ కర్రగా ఉన్నాడు కదా, మంచిగా పైసలు కావాలి లావు ఉన్నాడు కదా, దొరకరు. ఎందులో కల్లా కాంప్రమైజ్ చేసుకోరు. కనుక నాటి కాలంలో పెద్ద అవసరం చెప్తారు, ముసలు తెలియమంటారు నచ్చు చెప్పుడు. పెద్దలు అమ్మను లేదు మంచు లేడు, బిడ్డ మంచు లేడు, అవును ఒప్పుకున్నాము కానీ భూమి మంచిగా ఉన్నాయి, పైసలు మంచిగా ఉన్నాయి, వంటి మంచి సుఖం చెప్పి దొరికి చెప్తారు తలగెడుతున్నాడు. ముసలి పనిదే అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే అది ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుడు, కాంప్లికేట్ చేసుడు కాదు. ఇప్పటికీ బాగా తెలియదు ఏం చేస్తారు, కాంప్లికేట్ చేస్తున్నారు. అప్పటి తెలియదు కలిపే ప్రయత్నం చేస్తుంది. అవును బిడ్డ బరోబర్ వయసు ఎక్కువ ఉంది, లేదు మా అమ్మ పెళ్ళప్పుడు మా నాన్న ఒప్పుకోలేదు, సరే మా అమ్మ ఒప్పుకోలేదు, వయసు బాగున్నది, 13 సంవత్సరాల గ్యాప్ ఉన్నది మా అమ్మకి మా నాన్నకు. కానీ మా తాతయ్య ఉన్నాడు, అవును ఒప్పుకుంటున్నాను, ఏం మళ్ళీ మా డాడీ ఏం లేను, ఏం దిక్కులేను, మా అమ్మాయి మంచిగా, కానీ మా తాత ఉన్నాడు. మా అమ్మకి మా అమ్మకు పిల్లగానికి బాంబేలో గవర్నమెంట్ జాబ్ ఉంది పక్క పర్మనెంట్ అన్నకు చెప్పి పెళ్లి చేసింది. సో దిస్ ఈస్ మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్ ద రియాలిటీ అండ్ ప్రెజెంటింగ్ ద ఫ్యాక్ట్. ఇప్పటి తల్లిదండ్రులకు ఆ రియాలిటీ లేదు కాబట్టి పిల్లలను ఇప్పుడు పిల్ల ఓకే అనుకుంటచ్చు, కానీ మమ్మీ తక్కువ వాడు మంచిగా లేడు మంచిగా లేడు అని దృష్టి కూడా. మా పరీక్షలు నోకున్నారు, బిడ్డ కోసం ఎత్తుతుంది సంబంధం. నేనే కలిసి 10 ఫోటోలు పెట్టచ్చు, 10 మంది చూపెట్టాను, అందరికీ పెట్టలేదు. నేను ఒకరు స్కోపచ్చాను, నేను పెళ్ళి నీకు అని పెట్టాను ఇంతేనా. మరి నీకోసం బిడ్డ మా నేను బిడ్డ కన్నా సంసారం నువ్వు చేసి ఉంటాను, అమ్మాయి చేసి ఉంచాడు. వాళ్ళ ఒక వచ్చింది దుబాయ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, 5 నెలలు చూపించుకుని ఆడొచ్చింది. 20 టెంపుల్ వచ్చినా పెళ్లి చేసుకుంటా, కానీ మా అమ్మ ఒప్పుడు మా అమ్మ నచ్చలేదు. ఇక మా అమ్మ నాతో ఉంది మొక్కపడడం లేదు. మా అమ్మది మీ అమ్మ అనుకో, నీ చెల్లె పెళ్లి కాదు, నీ పెళ్లి కాదు. ఎందుకు విషయం అంటే పేరెంట్స్ షుడ్ బి వెరీ మెచ్యూర్. మెచ్యూర్ అంటే ఏంటి, రియాలిటీ వాస్తవం ఏంటో తెలుసుంటారా, తెలుసుంటే వాళ్ళు వాస్తవాన్ని చెప్పగలుగుతారు, చెప్పి వాళ్ళకు ఒప్పించగలుగుతారు. దిస్ ఇస్ మెచ్యూరిటీ. మనమందరం ఒక ఇల్యూజరీ వరల్డ్లో ఒక భ్రమక జీవితం పడుతున్నాము. మనకు తెలియదు నా భర్త లేక నా గర్ల్ ఫ్రెండ్ లేక నా చేసిన భార్య లేక నేను చేసిన భర్త వాళ్ళు అందం ఉండాలా, వాళ్ళ మంచి ఫిగర్ ఉండాలా, మంచి గవర్నమెంట్ జాబ్ ఉండాలా, మళ్ళీ ఇది ఉండాలా, మళ్ళీ అది ఉండాలా, మళ్ళీ అమ్మ నాన్న కూడా చూసుకోవాలా, మళ్ళీ నాకు వంట కూడా చేసి పెట్టాలా, ఇది చేయాలని చెప్పి ఒకళ్ళకి అందరు ఇట్లనే మీకు అన్నీ కావాలి, అన్నీ ఎన్నో పెళ్లి కాదు.
డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్, లివ్ ఇన్ రియాలిటీ. సో కృష్ణుడు ద్రౌపదికి రియాలిటీ చెప్తుండు, నువ్వు కోరుకున్నావు నా భర్త లిక్విడ్ ఉండాలని, కానీ ఒక్క పురుషుడు ఒక్క వ్యక్తిని అన్ని లక్షణాలు గుణాలు ఉంటాయి. కనుక ఇప్పుడు నీకు ఈ 5 భర్తలు నీకు పెళ్లి చేసుకోవాల్సింది. ధర్మరాజు అంత 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 తెలివంతుడు ఎవరు లేరు, అర్జున్ అంత వీరుడు ఎవరు లేరు, భీమంత శక్తివంతుడు ఎవరు లేరు, నకులంత అంతంగా ఎవరు లేరు ఆ టైంలో. ఇక సాధన ఉంది ఈ నొబడి కంపేర్ విత్ యూ. అప్పుడు ద్రౌపది సాధపడింది. సో కనుక చెప్పే విషయం ఏంటంటే వాట్ ఎవర్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ ఆల్ వాట్ వీ హ్యావ్ డిజైర్డ్. సో కనుకని థింక్ వెల్ బిఫోర్ యూ డిజైర్. కోరుకునే కంటే ముందు కొంచెం ఆలోచించి కోరుకోండి. కృష్ణుడు కోరికలు తీరుస్తాడు. థింక్ వెల్ బిఫోర్ యూ డిజైర్. కనుకనే ప్రతి ఒక్క గోపిక, యంగ్ గోపి కృష్ణుడు భర్తలాగా వాళ్ళ కూడా పిలిచింది రాసలీల. ఈ బ్రహ్మబింబ నీళ్ళరా 2 కోరికలు ఇచ్చింది. ఎవరెవరి? మదర్లీ గోపీస్ ఇంకా కావుస్. 1 సంవత్సరం కోసము కృష్ణుడు వాళ్ళ కొడుకై వాళ్ళతో పాటు ఉన్నాడు. సో ప్రతి ఒక్క గోపి ఇంకా ప్రతి ఒక్క ఆవు ఏమనుభవించింది 1 సంవత్సరం. ఈ విషయం తెలియదు, ఈయన కొడుకు కాదు, అది నా కొడుకే. ప్రతి ఒక్క ఆవు అనిపించింది నాదుడనే. బట్ ద ఓన్లీ వన్ థింగ్ దట్ వాజ్ డిఫరెంట్ వాజ్ కృష్ణుడిని చూస్తే మనకి ఎంత ప్రేమ వాళ్ళ గుండెలో ఉద్భవిస్తుండేనో, వాళ్ళ అబ్బాయిని చూసరికి వాళ్ళు అదే ప్రేమను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. They were experiencing that same love. మనకు ఇదేంటి? That's the only difference. సో కనుకనే సంవత్సరం తర్వాత ఆ ఒరిజినల్ పిల్లలు మళ్ళీ వచ్చేసింది. ఇదయింది. అప్పుడు ఏం చేశారు? కానీ వాళ్ళకి అనిపించింది మాది ఇదేంటి, కానీ యాక్చువల్లీ ఆ మధ్యలో ఏమైంది? 1 year గడిచిపోయింది. కనుకనే వాళ్ళు సంవత్సరం తర్వాత అయిపోయింది. సో దిస్ ఈజ్ ఎంతూజియాస్టిక్ హియరింగ్. ఉత్సాహంతో శ్రవణం చేయడం. ఒక్కొక్క మాట పట్టుకోవాల్సింది. పరీక్ష మార్క్ క్యాచ్ చేసి స్టాప్ స్టాప్ స్టాప్. జస్ట్ నౌ యూ టోల్డ్ దిస్ అండ్ నౌ యూఆర్ స్పీకింగ్ దిస్ కాంట్రాడిక్టింగ్. ఇలా విరోధం ఉంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, క్లారిఫై. కనుకనే భాగవతం వినేటప్పుడు చాలా ఉత్సాహం తెలుస్తుంది. ఉత్సాహం తెలుస్తుంది. ఏ విధంగా అయితే మనం సాయంత్రం ఇంటికి వెళ్తే ఆకలి ఉంటుంది మొగల్లో. దినమంతా బయట వెళ్తే స్కూల్ పోయి కాలేజ్ వచ్చినా లేదా జాబ్ వెళ్తే ఎప్పుడు యూ ఫీల్ హంగ్రీ. యూ ఎక్స్పెక్ట్ దట్ సంథింగ్ షుడ్ బి దేర్ అట్ హోమ్. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ హియర్ భాగవత్ విత్ ఫుల్ ఎంతూజియాజం, ఈగర్నెస్. కావాలి కదా. ఆ ఆతృత ఎప్పుడు ఎప్పుడైతే భాగవతం యొక్క ఇఫెక్ట్ మనం తెలుసుకుంటే, వాట్ ఈస్ ద ఇఫెక్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హియరింగ్ భాగవత్. ఏ విధంగా మనం సాయంత్రం వచ్చి స్నాక్స్ తింటే హౌ యూ ఫీల్? రీఛార్జ్డ్. ఛార్జింగ్ అయిపోతుంది. దినమంతా ఉన్న వీక్నెస్, ఆలస్యము తొలిపోతుంది. అలాగే భాగవత శ్రవణం చేయడానికి మనకు ఉత్సాహం రావాలంటే మనం తెలుసుకోవాల్సింది భాగవత శ్రవణం చేస్తే ఏమవుతుంది? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. సో వెన్ యూ రెగ్యులర్లీ హియర్ భాగవత్, ఎప్పుడైతే మనం నియమితంగా భాగవత శ్రవణం చేస్తాము, ఈ భాగవత శ్రవణం అనేది ఇట్లా వారం 1 రోజు కాదు. అది ఏం పేరు? భాగవత్ సప్తా అంటారు. ఎప్పుడు వచ్చింది సప్తాని? ఈ సప్తాని ఎందుకు వచ్చింది పదం? 7 days. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు 7 days విన్నాడు.
మనకు అనిపిస్తుంది మనం కూడా 7 days వినాలి. కాదు, పరీక్ష మార్చి డెడ్ లైన్ ఉంటాయి కనుకనే 7 days. మనకు డెడ్ లైన్ లేదు కాబట్టి మన 7 days is throughout the life. 7 days a week, not once in a week. So we should be hearing Bhagavad every day. నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు భాగవతం చదవాల్సింది. ఏమవుతుంది? నష్టం అవుతుంది. డిస్ట్రక్షన్. ఏం నష్టం అవుతుంది? నష్టప్రాయేషు. ప్రాయేషు మీన్స్ జనరలీ. అభద్రేషు. సంస్కృతంలో భద్ర అంటే ఏంటి? గుడ్, ఆస్పీషియస్, శుభం అని భద్ర అంటారు. ఇప్పుడు మనం మన ఎగ్జామ్ పోయినప్పుడు ఏమంటాము? ఏమని చెప్తాం? ఆల్ ద బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. భాగవతంలో ఉంది ఇది. భాగవతంలో నారాయణమూర్తి బ్రహ్మదేవుడు ఏమంటాడు? భద్రం తే. దట్ మీన్స్ ఆల్ ద బెస్ట్. సో వాట్ ఈస్ భద్రం? భద్రం మీన్స్ ఆస్పీషియస్, భద్రం మీన్స్ గుడ్, భద్రం మీన్స్ బెస్ట్. అభద్ర అంటే ఏంటి? దానికి అపోజిట్, ఎవ్రీథింగ్ బ్యాడ్, అశుభం. తో మన జీవితంలో అన్ని బాధలకు కారణం ఏంటి? అశుభాలు. కనుకనే భగవద్గీతలో ఎన్నో చోట్ల చెప్తున్నాడు, అర్జున నువ్వు శ్రద్ధతో ఇది విన్నట్లయితే ఎప్పుడు మోక్షసే అశుభాత్, అన్ని అశుభాల నుండి నువ్వు మోక్షం లభిస్తుంది, మోక్షం పొందుతుంది. యూ విల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇన్ఆస్పిషియస్నెస్. ఇప్పుడు మన సమస్యలు తెలుసుకుంటున్నాయి ఎందుకంటే మనంలో అన్ని అశుభాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే ఈ రోజు ఆలోచించాం. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు టమాటోస్ తెచ్చిరు, కొత్తిమీర ఆకులు తెచ్చి అన్ని మిగిలిన కుట్టిన తర్వాత లేదా కొంచెం ప్రసాదం మిగిలిపోయింది, వైండింగ్ ఆఫ్ చేసేవాడు సరే చేస్తాను మొత్తం క్లీన్ చేస్తుండు, ఆ బకెట్ని ఆ షెల్ఫ్లో పెట్టేసాడు, మొత్తం కడుగుతా కదండి. కానీ వానికి పోడ్లు తొందరగా అప్పుడేమిండు అక్కడే మర్చిపోయాడు. ఆ టమాటోస్ మర్చిపోయాడు కోసినాయి, ఆ మిగిలిన ప్రసాదం మర్చిపోయాడు, ఆ చట్నీ మర్చిపోయాడు. ఇక నెక్స్ట్ వారం, నెక్స్ట్ ఫ్రైడే మధ్యాహ్నం ఇక సాయంత్రం ప్రోగ్రామ్ ఉందని కూడా అత్తడు. ఇక వాడు డోర్ తీసరికి కొలాప్స్ పడుతుందా లేడు ముంగడు అమ్మల కొంచెం మాట్లాడి మా ఇళ్ళకి క్లీన్ అమ్మంటది ఇక్కడికి రాసంతుంది, ఇక్కడికి రాసంతుంది. అటువంటి ఆ షెల్ఫ్లా అదే ఏ రోజు చెప్తుంది డీకంపోజ్ అవుతుంది, మురుగుతుంది. అది పెట్టుకొని నేను మీకు క్లాస్ చెప్పచ్చు సార్, నేను ఒకవేళ చెప్పినట్టు మీరు వినదు సార్ శ్రద్ధతో. విల్ యూ బీ కంఫర్టబుల్ విత్ దట్ డర్టీ స్మెల్, విత్ దట్ డీకంపోజింగ్ వాటర్? ఏమిటో నిశాంత్ కూర్చుంటా హాయిగా చెప్తా, ఇట్లా ఇంకా శ్రద్ధతో వింటా. ఇప్పుడు మీరు చెప్పినందుకు ఇంకా శ్రద్ధతో వింటా, నేను ఉత్సాహంతో వింటా. అట్లా అంటావు ఏంటో నేను స్థిరంగా చెప్పలేను, నేను ఉత్సాహంగా చెప్పలేను, నువ్వు ఉత్సాహంగా వినలేవు. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్ స్మెల్. లేకపోతే ఇంట్లో ఒక ఎలక చచ్చిపోయి ముందు ఎక్స్పీరియన్స్ అనేది ఎవరైనా ఎలక చచ్చిపోయి ఇంట్లో ఇఫ్ సమ్ ర్యాట్ డై సమ్వేర్, మన కంటికి కనబడ ఎక్కడో తెలుసు చనిపోయింది కానీ ఎక్కడ దొరకదు వ్యక్తినా కానీ. కెన్ యూ ఈట్ నైస్ పిజ్జా ఇన్ దట్ అట్మాస్ఫియర్? ఒకవైపు వెళ్తే గబ్బుకం పాస్ వస్తూ ఉంటే మన ఫ్రెండ్ ఫస్ట్ క్లాస్ పిజ్జా ఇచ్చాడు, లెట్ మీ టేస్ట్. యూ కాంట్ టేస్ట్ దట్ పిజ్జా, యూ కాంట్ టేస్ట్ దట్ పిజ్జా. ఎందుకు? బ్యాడ్ స్మెల్. అవును, ఒక చిన్న బ్యాడ్ స్మెల్తోనే మనం స్థిరంగా ఉండలేకపోతాము. ఇంకా మన హృదయంలో ఇన్ని చెడులు, ఇన్ని అశుభాలు పెట్టుకొని మనకు అనిపిస్తుంది నా జీవితంలో అన్ని శుభం జరగాలి, నాట్ పాసిబుల్. నేను హ్యాపీగా ఉండాలి, నాట్ పాసిబుల్. మీ బెడ్ కింద ఒక పెద్ద ఎలా చచ్చిపోయింది, హాయిగా తిరుగుతారు.
ఎవడో శ్రీధర్ గారు నిద్రతుందా వచ్చి నిద్ర కూడా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు డూ బిఫోర్ గోయింగ్ టు స్లీప్? ఏం చేయాల్సింది? ఎంత అలసిపోయినా, ఎంత నీరసం ఉన్నా, ఎంత ఉన్నా కానీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఎక్కడికి వాసన ఉంది, ఆ ఎలుక ఎక్కడుంది, ఎక్కడ వచ్చిపోయిందని దాన్ని వెతికి 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 ఏం చేయాల్సింది? తీసి బయట వారేసి ఫినోలో మొన్న పట్టడం ఏదో స్ప్రే కొట్టికప్పుడు సో దాట్ ఈస్ హౌ భాగవతం షుడ్ బి హర్డ్. అది భాగవతం పనిచేస్తారు. ఏంది? నష్టప్రాయేషు అభద్రేషు, అన్ని అభద్రాలను నష్టం ఎవరు చేస్తారు? భాగవతం చేస్తారు. నష్టప్రాయేషు అభద్రేషు. కానీ ఇప్పుడు నిత్యం భాగవత సేవయ. భాగవత సేవ అంటే ఏంటి? భాగవతంని శ్రవణం చేయడం. మనం ఇదొక్క పని ఎత్తున్నాము, ఇంకా ఎక్స్పెక్ట్ ఎత్తున్నాము నా జీవితంలో శుభం జరగాలి. ఇట్ విల్ నాట్ హ్యాపన్. జరగదండి. ఈ చెడులు ఎంతవరకు మన గుండెలు ఉన్నాయో, ఎంతవరకు బయటపడవు. ఈ కామ, క్రోధ, లోప, మోహం, మదం, ఆశ్చర్యం, ఈ 6 బయటపడినంత వరకు ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేరు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. జాబ్ మీద నీ ఫ్రెండ్కు ప్రమోషన్ అయితే నువ్వు హాయిగా ఉంటావా? హ్యాపీగా ఉంటావా? నువ్వు కాంగ్రాచులేషన్ విష్ చెప్తాను తల్లి, కాంగ్రాచులేషన్స్ రా అని. వాడు సాయంత్రం పార్టీకి దాకుంటే పోతావు కూడా, తింటావు కూడా, తాగుతావు కూడా. కానీ ఒక ముళ్ళకేముంది? ఏమిటది? జెలసీ. ఆ జెలసీ మనకు స్థిరపడింది కదా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక్క ఈర్ష భావన మనకు స్థిరంగా లేదు. మనకి ఎందుకు వచ్చే ప్రమోషన్, మనకి ఎందుకు వచ్చే ప్రమోషన్? చెప్పుంటాను, మీరు మర్చిపోవచ్చు కానీ మళ్ళీ చెప్తారు. మాకు పరిచయంలో ఒక అమ్మాయి ఇంటర్లో ఎంసెట్లో వెళ్ళాను, ఇదే ఎగ్జామ్లో స్టేట్ లెవెల్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది, ప్రభుజీ మా బిడ్డకు స్టేట్ లెవెల్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. అన్న బాగా ఏడుతుంది కదా వాడు. అని రోజు మీకు తెలుసు వాడు బాగా ఏడుతుండొచ్చు కదా అనిపించింది అన్నది. ఇలా మీకు తెలుసు, ఇంకా మీకు ఎందుకు చెప్తారు? ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలేదు? మళ్ళీ ఆమె కళ్ళకి వచ్చింది. నాకు అడిగినాను, పాప నువ్వు ఫస్ట్ ర్యాంక్ రాలేవని ఎడుతున్నావా, లేక నీ ఫ్రెండ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఎడుతున్నావు చెప్పు. నేను ఒకళ్ళు అడిగినా, నీకు ఫస్ట్ రాలని ఎడుతున్నావా, లేక నీ ఫ్రెండ్కి ఫస్ట్ వచ్చి ఎడుతున్నావా? అవును, నా ఫ్రెండ్కి ఫస్ట్ వచ్చి ఎడుతున్నావా. ఓపెన్ విషయం వెరీ ఫ్రెండ్. ఆమె ఏడుపు కారణం ఏంటి? దట్ జెలసీ, దట్ ఈర్ష. అట్లా మన అందరికీ మన సొంత ఒకటి ఉండలేదు, చెప్పుకోము. సత్సంగం వస్తేనే వీఆర్ ఎక్స్పోజ్డ్. సత్సంగం వస్తేనే మనం ఎక్స్పోజ్ అవుతాం, మన బయట పడతాయండి. ఇప్పుడు ఈ లేని కాదు అక్కడ ఫ్యాన్ ఉంది, రాజేష్ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఫ్యాన్ అరే ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? బటన్ ఆన్ చేయి ఫస్ట్, తిప్పు తర్వాత ఇలా బటన్ ಇದೆ మరి. ఫస్ట్ తిప్పుతుంది బటన్ వద్దు. ఫస్ట్ ఎట్లుంటారు మీరు ఇంట్లో?
ఎక్కడికైతే మన హృదయంలో ఈ చెడులను మనం పెట్టుకోవడము పెట్టుకునే కాదు మనం ఎత్తున్నాము, వీఆర్ పంపింగ్ దేమ్, పెంపొందించుకుంటాం. ఇంకా దాన్ని భౌతిక జీవితం అంటే వీటిని పెంపొందించుకోవడము. ఎందుకంటే ఈర్ష్యా భావన లేకపోతే, ఇక్కడ నేను పేరు ఇచ్చింది సార్, ఈర్ష్యా భావన లేకపోతే హౌ విల్ యూ ప్రోగ్రెస్, హౌ విల్ యూ గ్రో ఇట్లా అంటారు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంగేజ్, యూ ఆర్ నాట్ జస్ట్, హౌ విల్ యూ గ్రో. నా పక్క పోనికి ఫస్ట్ వచ్చేది నువ్వు ఈర్ష్యపడకపోతే నీకు ఫస్ట్ ఎట్లా వస్తుంది? నాకు చెప్తున్నాను, నిజంగా నీ భావన మంచిగా ఉంది, కానీ నువ్వు ఫస్ట్ వచ్చే ప్రయాసంలో నువ్వు ఎంత అవస్థపడుతున్నావు అది ఆలోచించు ఫస్ట్. హౌ మచ్ యూ ఆర్ బికమింగ్ మిజరబుల్, యూ థింక్ అబౌట్ దాట్. నువ్వు బాధపడకుండా అవస్థపడకుండా ఫస్ట్ వస్తున్నావు అంటే నేనైతే ఎక్సెప్టెడ్. కానీ 99.9999% ఏమవుతుంది, మనము ఇతరులాగా అయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాము, కానీ ప్రాసెస్లా అయితేమో కాదు వేరే విషయము, బట్ వీఆర్ గెటింగ్ డిస్టర్బ్ ఫస్ట్. So we should not get disturbed. It is good to try to be others. మంచిదే, కానీ నువ్వు బాధపడి నువ్వు నష్టపోయి ఇతరులై ప్రయత్నం చేయదు. డోంట్ ట్రై టు బికమ్ అదర్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రాయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. కానీ ఈర్ష్యతో ఏంది, ఈర్ష్య విల్ డిస్ట్రాయ్ యూ ఫస్ట్. ఈర్ష్య ఫస్ట్ నిన్ను నష్టం చేస్తుంది, నీ బుద్ధిని నీ మనసును పాడేస్తుంది. ఇక నీ మనసు బుద్ధి పాడిన తర్వాత నువ్వేం చేస్తావు, నువ్వేం సాధించలేవు. కాంట్ ఎనీథింగ్. కనుక సాధించుకోవాలంటే ఫస్ట్ యూ హావ్ టు బి పీస్ఫుల్, యూ హావ్ టు బి హ్యాపీ. పోటీ భావనతో సాధించుకోకు. డోంట్ ట్రై టు అచీవ్ సంథింగ్ విత్ అ కాంపిటేటివ్ మూడ్. మనం నష్టపోతాం, నీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుతుంది. ఈర్ష్య పడాల్సిందే, అవసరం పట్టు పడకూడదు. కానీ ఒకవేళ పడుతుంటే దర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్, దోస్ ఆర్ ఎనిమీస్. 2 రకాల వ్యక్తులు ఈర్ష్య పడతారు, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో పాజిటివ్ అడిగిస్తాడు, వాళ్ళలాగా ప్రయత్నం చేస్తారు. కానీ 99.99% ఈర్ష్యపడే వాళ్ళు ఎవరు తెలుసా? ఎవరు? వాళ్ళతోని సాధ్యం కానప్పుడు, కొంచెం సాధ్యం కాదు అలా చేసుకుని. ఎందుకంటే సాధ్యమై వాడు ఏం చేస్తాడు, మరి ఈర్ష్యపడు. మన దగ్గర కాదు కదా, నేను కూడా కష్టపడి కాల్చుకుంటాడు, కానీ మీరు కష్టపడే సామర్థ్యం లేదు, నేను డబ్బులు లేవు, చెప్తాడు ఇక ఈర్ష్యపడతాం పెట్టు మళ్ళీ. So 99% of people who are enemies are those who are incapable. Those are useless. మనకు సాధ్యం కాదు, సాధించు కాదు, పరీక్షపడతాడు ఇక. సో కనుకనే నీ అందులో ఆ సాధించుకునే శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకో. ఈ విషయాన్ని పెంపొందించుకోవాలి, ఎందుకు సాధించుకునే శక్తి సామర్థ్యాన్ని పెంపొందించుకో. Then you will achieve something. Then you can become something. Don't destroy yourself. నువ్వు తన నష్టము చేసుకో. కానీ 99.99% ఎవరు మొత్తం కాదు, మొత్తం సాధించు కాదు, వాళ్ళ శక్తి సామర్థ్యం ఇవ్వలేదు కదా. సాధించు శక్తి సామర్థ్యం లేదు, ఒక గమనం ఉంటారు కదా. సరే నా వల్ల కాదు, దాంట్లో లేదు, కానీ మన దగ్గర ఉంది, వాడు చేసుకోడు, వాడు ఇంటిలో ఉన్నాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు, నేను లేనంత. సరే నేను 5th వచ్చినా, నేను 10th వచ్చినా, ఓకే ఐ షుడ్ హ్యాపీ. నో, మీకు ఈ ఫస్ట్ వచ్చే సామర్థ్యం లేదు, ఫస్ట్ వచ్చిన మీద ఏడతారు. 99.99% cutting of those people will. So rather than envying, rather than envying someone, rather than being jealous of someone, ఇతరుల మీద ఈర్ష్యపడి ఏం చేయాల్సింది, ఆ ఈర్ష్యపడే శక్తిని, ఈర్ష్యపడడం ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావో, ఇతరుల మీద ఈర్ష్యపడే ఎంత శక్తి వేస్ట్ చేస్తున్నావో, ఆ శక్తి ఎనర్జీ ఏమి నువ్వు దాన్ని డైవర్ట్ చేయను. దేనికి? సాధించుకుంటున్నావు.
use that same energy to achieve something rather than wasting it by envying on others. ఈ విషయం తెలుసుకుని నేను వచ్చింది. చిత్ర శాస్త్రంలో ఇప్పుడు మాలాంటి వ్యక్తులు ఇప్పుడు అందరూ సాల్లో వెళ్తారు, ఆశలు దీవించండి 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 ఆశలు మీద ఏమైనా వరం ఉండండి. ఈ జనరల్ సైకాలజీ వాళ్ళది. కానీ ఏమవుతుంది, నేను ఎవరిని ఆశీర్వదిస్తే ఐఎమ్ లూజింగ్ ఆల్ మై పాజిటివ్ ట్రేట్స్. నేను కష్టపడి సంపాదించుకున్నా నా పుణ్యం నేను వెళ్తున్నా. ఇప్పుడు ఎవరన్నా నేను ₹1,00,000 ఒక ₹1,000 ₹1,000 ఏమైంది, నా లక్షలకి వెళ్ళి 1000 పోయేసరికి నా దగ్గర ఉన్నప్పుడు 99 ఉంది. సో ఐఎమ్ లూజింగ్ మై ₹1,000. సో కనుక మళ్ళీ నేను ఏం చేయాల్సింది, దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఐ హ్యావ్ టు స్టిల్ వర్క్ మోర్ టు గెట్ దట్ 1000. సో కనుక సాల్వ్ ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా తప్పకుండా చెప్తుంటారు, ఇంకా వాళ్ళు ఉంటారు ఎందుకు దేనికోసము. ఇప్పుడు ఇచ్చిన కదా దాన్ని పోయి ఖాళీ అయిపోయింది కోట మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అలాగే శ్రాపించినప్పుడు కూడా కొన్ని శ్రాపిస్తున్నంటే నా శక్తి నా పుణ్యత నష్టం అయిపోయింది. ఒకరికి ఆశీర్వదించడం ముందు ఒకరు శ్రాపించడం ముందు ఇచ్చేవాళ్ళు ఆలోచించాల్సింది, అబ్బా నా కోట ఏమవుతుంది, తగ్గుతుంది. విన్నారా మేడం క్వశ్చన్? ఎవరికి బ్లెస్ చేయకూడదా అంటున్నారు. మీరు ఎప్పుడు ఏం చేయాలి? ఇది sadhus are always meant for blessing others. If you don't have that tendency to habit to bless others, don't become sadhu, or you are not qualified to become a sadhu. నీకు సాధే యోగ్యత లేదు, నీకు ఇతరులను దిగించే ఆ జాలి గుణం లేకపోతే, ఆ కంపాషన్ లేకపోతే. బట్ కేవలం ఇచ్చులే కాదు, మీకు వరం ఇచ్చినప్పుడు మళ్ళీ నేను నాకు కూడా నింపుకోవాల్సింది, నాకు ఉన్న నింపుకోవాల్సింది. సో హ్యావ్ టు డూ మోర్ తపస్య, మోర్ సాధన, మోర్ ఎవ్రీథింగ్. సో కనుకనే సర్వ తపస్యలు చేస్తూ ఉంటారు. ఎందుకు? ఇందులో పంచేది ఉంది. ఇప్పుడు మీరు కదా మీ పిల్లలకు ఫీజు నింపాలని ఏం చేస్తారు, మీరు కష్టపడతారు లేదా? సో సాధు కోసం మొత్తం ప్రపంచం వాళ్ళ పిల్లల్లాగా. సో మీరు ఎట్లా మీ పిల్లల కోసము అన్ని మంచిగా ఉండాలా, అన్ని విషయం జరగాలని కోరుకుంటారో సాధుకు అదే కోరుకుంటారు. కానీ వీళ్ళు కేవలం బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తాం అవుతుంది, ఒక రోజు అయితే అన్ని వచ్చిపోతాయి. వాళ్ళు ఖర్చు పెట్టారా, వాళ్ళకి అట్ ద సేమ్ టైం జమ చేస్తూ ఉంటారు. సో దేర్ఫోర్ సాధువులు అసలు కూర్చుని తపస్యస్, they are supposed to do austerities. They have to engage in lot of devotional activities so that they get punya and so that they can distribute. ఇది సాధుల పని. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఎక్కువ చెప్పినట్టే మనము ఒక్కల మీద ఈర్ష్య పట్టైపోతుంది. మనం మన శక్తిని కోల్పోతున్నాము, నెగిటివ్ బ్యాలెన్స్కి వెళ్ళిపోతున్నాము. సో వై టు గెట్ ఇన్ ద నెగిటివ్ బ్యాలెన్స్ స్టేట్? చెప్పే విషయం అది. మళ్ళీ మనకు ఆ శక్తి సామర్థ్యం లేదు నింపుకునేది, మనం ఈర్ష్యపడతాము అండ్ వి గెట్ డ్రైన్డ్ ఆఫ్. మనం డ్రైన్ అయిపోతాము పడ్డప్పుడు. సో కనుకనే డ్రైన్ అయ్యేదే ఉంటే దేనికోసం డ్రైన్ కావాలి? టు అచీవ్, నాట్ టు లూజ్. డ్రైన్ యువర్ సెల్ఫ్ టు అచీవ్ సంథింగ్, not to lose something. You have to drain your energy. Energy drain కానీ కాదు, మేము సాధించలేము. కానీ దేనికోసం నీ శక్తి నువ్వు వాడుకున్నావో అది ఇంపార్టెంట్. ఈర్ష్య పడడానిక లేక సాధించుకోవడానికి, నెగిటివా పాజిటివా, ఇంకోటి దాన్ని ఆలోచించాల్సింది.
ఇది ఒకటి ఆలోచించిన విల్ కన్సర్వ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు కదా, ఇదే విన్నా కదా, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. తన శక్తిని ఏం చేసాడు, స్టోరేజ్ కాపాడుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కన్సర్వ్ యువర్ ఎనర్జీ అండ్ యూ షుడ్ నో వేర్ టు యూజ్ దట్ ఎనర్జీ in a positive way for positive growth. ఇప్పటి జనాలు ఎస్పెషల్లీ ఇప్పుడు యువతలు ఏం చేస్తారు, మొత్తం ఎనర్జీని నెగిటివ్గా వేస్ట్ చేస్తారు. కనుకనే ఆల్ డల్ ఫేస్, ముఖం మీద కలర్ లేదు. చూడండి ఇప్పటి పిల్లలకు, అమ్మాయిలు అబ్బాయిలు, ఆ చార్మ గ్లేర్ లేదు ముఖం మీద. కొంత ఎనర్జీ డ్రైన్ అయింది, కళ ముఖం మీద కళ లేదు. ఎవరిలో చూడు ఇట్లా ఇప్పుడు ఇట్లా బ్యాటరీ డెవలప్ అయ్యి ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఉంది. ఆ గ్లో లేదు ముఖం మీద, కళ్ళలో గ్లో లేదు. వై? బ్యాటరీ డౌన్ అయిపోతుంది. Why back down? Because they are using their energy for, or they are wasting their energy basically. మొత్తం శక్తిని అనవసరమైన విషయం వల్ల, అనవసరమైన కారణాలు లేపుతూ వేస్ట్ చేస్తారు. అన్ని విధంగా ఫిజికలీ, మెంటలీ, ఆల్ వేస్టింగ్ their energy. ఇప్పుడు యువతలు కనుకనే 20 కిలో సంచిలు ఇవ్వాలి. సంచి ఎందుకు? ఎందుకంటే 4 రమ్మ చెప్పు ఇబ్బంది అయితే ఎందుకు ఎక్కుతారు. మా టెంపుల్ కత్తరు పిల్లలు కీర్తనలు ఎగిరిపిస్తే ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు కీర్తనలు డ్యాన్స్ చేయలేకపోతున్నారు. చెప్తున్నాను మన బ్రహ్మోత్సవం వచ్చారు పిల్లలు, 21 మంది వచ్చారు. నేను మీ అయ్యే వయసు ఉన్నా, నేనే ఎగుతున్నా. పిల్లలు చెప్పిన మీరు అందరూ అడిగే ఇంత వయసు 21, 22, నేను 48 ఉన్నా. ఆయన ఎల్డర్ దెన్ యువర్ ఫాదర్. నేను డాన్స్ చెప్తున్నా. ఒకటి పట్టుకుని గట్టిగా అంటే దిస్ ఈస్ బ్రహ్మచారి పవర్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇరవై 22 పిల్లలు ఇలా పట్టుకునే అంటే ఇడిపించుకో శక్తిని. పోల్ట్రీ చిక్స్, బాయిలర్ కోల్డ్. ఇప్పటి ఇవ్వగలరు బాయిలర్ కోల్డ్. చూడు మంచిగా గుబ్బకు మంచిగా ఉంది, తెల్లగా ముద్ద మంచిగా టైగర్ ఉన్నట్టు. ఇక్కడికి వచ్చాను కానీ అన్నిట్లో వాస్తవంగా అందరూ నాటుకోడ్లా ఉండాల్సింది. దేశీ చిక్స్. సో కనుకనే కన్సర్వ్ యువర్ ఎనర్జీ. ఈరోజు మీకు నేను అలాగ అజామిల్ కాటకి వెళ్తలేను. మీకు చెప్పిన విషయం ఇదే, తన శక్తిని కాపాడుకోండి ఫస్ట్, ఇంకా ఆ శక్తిని పాజిటివ్గా వినియోగించండి. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ అన్నెసరీ అండ్ నెగిటివ్ వే. దానివల్ల నష్టపోయేది మనమే. ఎవరి మీద ఇచ్చపడదు, ఎవరి మీద ఆలోచించండి. లెట్ దెమ్ డూ వాట్ దే ఆర్ డూయింగ్, లెట్ మీ డూ వాట్ ఐఎమ్ డూయింగ్. Let me put my energy in what I want to achieve rather than trying to become others. ఇతరుల ప్రయత్నం చేసేవద్దు, నేనేమున్నానో అది తెలుసుకొని ఫస్ట్ నేనే ప్రయత్నం చేయాల్సింది. ట్రై టు బి యూ ఫస్ట్. నీ వ్యక్తిత్వంని గుర్తు చేసుకో. యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్. You understand your potential first. దాని తర్వాత అన్ని
ఇసుడు. దెన్ యూ సీ వాట్ యూ కెన్ అచీవ్. సో డోంట్ ట్రై టు బి అదర్స్. ఈరోజు పెద్ద ఈ యువతలో పెద్ద ప్రాబ్లం తెలుసా అంటే ప్రతి ఒక్క యువతలో ఎస్పెషల్లీ ఎక్కువ కానీ మిగతా వాళ్ళు అందరూ ఎవ్రీబడి వాజ్ ట్రైంగ్ టు బికమ్ అదర్స్. ఇతరులే ప్రయత్నం చేస్తుంది కానీ ఆ ప్రాసెస్ ఏమంటారు దే ఆర్ ఫర్గెటింగ్ దర్ ఓన్ సెల్ఫ్ అండ్ దే ఎండ్ అప్ విత్ వాట్ నైదర్ దే నాట్ దెమ్ సెల్ఫ్. హిందీలో అంటారు దోబిక కుత్తాన గరికన గాడక వాడు ఇక్కడ కాడు అక్కడ కాడు మధ్యలో ఉన్నారు పడి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రైంగ్ టు బి అదర్స్. అరే నీ వ్యక్తిత్వం ఏంటి పర్సనాలిటీ స్పెషాలిటీ అర్థం చేసుకో. కానీ ఇది అది అర్థం చేసుకునే శక్తి కూడా లేదు. దే డోంట్ హావ్ ద పవర్ టు అనలైజ్ దెమ్ సెల్ఫ్. తనను విశ్లేషణ చేసుకునే శక్తి కూడా లేదు. నేను ఏముందా ఏముంది అది కూడా లేదు. బస్ వాళ్ళ చేతులు నేను కావాలి, వాడి చేతులు అది కావాలి, వాడి చేతులు ఏది కావాలి. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. మనం అందరము ఎట్లున్నాము యూనిక్ ఉన్నాము. ఏ విధంగా పెద్ద పెద్ద సారీ షాప్ వెళ్ళండి, మీరు పెద్ద పెద్ద సారీ షాప్స్కి వెళ్తే మీరు ఒక్కసారి పర్చేజ్ చేయండి. నేను వెళ్తాను తెలిసింది విషయం. ఒక్కసారి పర్చేజ్ కాస్ట్లీ సారీ బ్రాండెడ్ కాస్ట్లీ సారీస్ పర్చేజ్ చేస్తే మీరంతా ఇంకో పీస్ కావాలని దొరకదు. సింపుల్ ఆర్డర్ సారీ దొరుకుతాయి, ఎన్ని హజారాలు ఆర్డర్ దొరుకుతాయి, అది 2 గజాలు కావాలా దొరుకుతాయి. కానీ కాస్ట్లీ బ్రాండెడ్ సిల్క్ సారీస్ ఎవ్రీ పీస్ ఈజ్ యూనిక్. వాళ్ళు ఒకటే పీస్ తయారు. ఇంతకు 3 ఏళ్ళ ముందు తెలిసిన విషయం నాకు వెళ్ళదు. మా దేవుళ్ళ కోసం నేను చెన్నై వెళ్ళాను, కాంచీపురం సార్ సిల్క్ శారీస్ కోసం. అప్పుడు ఎన్నోసార్లు వచ్చినా ఇటువంటి కావాలా సామి లేదు ఒక్కడే ఉంటుంది అన్ని. అప్పుడు ఎస్ ఐ లర్న్ దట్ లెసన్ ఫ్రమ్ దేర్. సారీస్ పర్చేజ్ చేసుకుంటాం ఏంది ఈ ప్రతి ఒక్క వ్యక్తి యూనిక్ ఉన్నాడు, దాని యొక్క ప్రత్యేకత ఉంది. ఆ శారీలో ఉన్న ఆ డిజైను ఇతర శారీలో ఉంటుంది, ఆ శారీలో ఉన్న కలరు ఇతర శారీలో లేదు. తో కనుక ఈ శారీ అనుకోదు అదే నాకు ఆ కలర్ లేదు, నీట్గా ఎవరు లేదు. యు ఆర్ బెస్ట్, నువ్వు బెస్ట్ ఉన్నావు. కానీ ప్రాబ్లం ఉంది, నేను నా బెస్ట్ని ఐడెంటిఫై చేయలేకపోతాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై మై బెస్ట్ ఇన్ యూ. కనుక మనకి ఎవరు కావాలి, మన గురువు కావాలి. గురువు ఎవరు ఇక్కడ చాలుతుంది. గురువు ఏం చేస్తారు, గురువు విల్ ఐడెంటిఫై. వాస్తవంగా తల్లిదండ్రులు పనిచేయాల్సింది. తల్లిదండ్రులు తన పిల్లలకు ఏ కెరియర్ పట్టియాలనో వాడు ఏం కావాలనో దేన్ని ఆధారపడింది. నాకు తల్లి కొడుకు ఏమైనా అది కాదు, నా చిన్నోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఎందుకు అది కాదు ఆదేశిస్తుంది. మా పెద్దల కొడుకు బీటెక్లో పోయిండు, లేక మా చిన్న కొడుకు ఎంబీఎస్లో పోయిండు, నా కొడుకు అలా పోవాలి. నాన్ సెన్స్ ఫిలాసఫీ. దీనివల్ల పిల్లలను విసుకుతున్నారు. మీ పిల్లల గుణము మీరు ఐడెంటిఫై చేయండి. వాళ్ళ గుణం ఏముంది, లక్ష్యం ఏముంది, మనకి ఆ ఫీల్డ్ అయ్యింది. దెన్ యూ సీ విల్ టాప్ ఇన్ దట్. ఇది పేరెంట్స్ పని, ఇంకా ఆశ్రమంలో ఉన్న గురువుని పని. సో గురువు హ్యాస్ టు ఐడెంటిఫై ద పొటెన్షియల్స్. మీ లక్ష్యం ఏంది, మీ గుణం ఏంది, ఇది వైశ్య గుణం ఉందా, ఇది బ్రాహ్మణ గుణం ఉందా, వీడు క్షత్రియ గుణం ఉందా, వీడు శూద్ర గుణం ఉందా. వైశ్య గుణం అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ అయితే ఉంటాడు. మనం అయిపోయి మీరు ఎక్కడికి చూడండి కావాలండి చెప్తాను. కీర్తన కూడా అయిపోయిందా, అందరు లేవారు ఉన్నారు, లేక ఇద్దరు వాళ్ళు చెప్పే అవసరం కూడా ఉంది. వాళ్ళు ఇద్దరు పట్టి ఎవరు చదివారు, ఒకసారి చదువుతారు, అందరు లైన్ పెడతారు, చెప్తారు. వాట్ ఈస్ దట్ మేనేజ్మెంట్ గుణం. వాళ్ళు అపాయింట్ చేయలేదు. గుణాలకు అపాయింట్ అవసరం ఉండదు, అది ఆటోమేటిక్లీ బయటపడతాయి. గురువు అనేది ఐడెంటిఫై. ఓహో ఇది కొంచెం మేనేజ్మెంట్ మెంటాలిటీ, మనకి ఏం చేయాలి, అటువంటి సేవలు చేయాలి. ఇప్పుడు నువ్వు శూద్రుడికి మేనేజ్మెంట్ చేసినావు అయిపోయింది, పోయింది. అక్కడ మొత్తం వ్యవస్థ సిద్ధమే లేదు, బాయ్ తెలియలేదు. ఇప్పుడు జనాలు అంటారు
ఈ వర్ణాశ్రమం ఏంది, ఈ మనుసంతలు ఏంది, అని వేస్ట్, ఒకరిని గొప్ప ఎప్పుడు ఒకరిని తప్ప ఎప్పుడు. ఇప్పటి జనరేషన్ అనుకోదు. ఏంది డిఫరెన్సియేషన్, ఈ భేదభావం ఉండకూడదు, క్లాస్లెస్ సొసైటీ ఉండాలి, వర్గరహితమైన సమాజం ఉండాలి. నాన్ సెన్స్. ఇది జరగదు, ఇది జరగదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఆధ్యాత్మికమైంది భౌతికమైంది. నువ్వు ఒక ఆఫీస్లో వెళ్తావు, ఇక్కడ ప్యూన్ ఉంటాడు లేదా, వాచ్మెన్ ఉంటాడు లేదా, సీఓ ఉంటాడు లేదా, ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు లేదా. ఎందుకు మీద భేదం కదా, అది భేదం కదా, తప్పది. యూ హ్యావ్ టు. మరి పొజిషన్లు ఫిక్స్ ఉన్నాయి, వ్యక్తి ఫిక్స్ లేడు. సో నాకు వాచ్మెన్ అయి లేనప్పుడు ఏం చేస్తాను నేను? యూ డోంట్ వాంట్ టు వర్క్ యాజ్ అ వాచ్మెన్ అండ్ వాట్ యూ షుడ్ డూ? యూ షుడ్ క్వాలిఫై యువర్ సెల్ఫ్ యాజ్ అ CEO. అవులేదా? నువ్వు ఆ ఎగ్జామ్లు నువ్వు చదవంతా, కొట్టు ర్యాంకు, తెచ్చుకో సీట్లు, నీకు సిఓని పొజిషన్ పెండింగ్ ఉంది. సో మనందులో ఆ గుణం లేనప్పుడు, ఆ లక్షణాలు లేనప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయాల్సింది? ఐ షుడ్ బి హ్యాపీ వర్కింగ్ యాజ్ అ వాచ్మెన్. సో హౌ కెన్ యూ సే దెర్ షుడ్ బి క్లాస్లెస్ సొసైటీ? వర్గ రహితమైన సమాజం కాదు. వర్గాలు ఉండాల్సిందే. వర్గాలు ఉంటేనే సిస్టమ్ నడుపుతుంది, వ్యవస్థ నడుపుతుంది. అందరూ కుకింగ్ చేయలేరు, అందరు క్లాస్ చెప్పలేరు, అందరు అడగలేరు, అందరూ మేనేజ్మెంట్ చేయలేరు. సో ఎవరి ప్రత్యేకత ఏముందో వాళ్ళు అదే పని చేయాలి. అప్పుడు వ్యవస్థ एकदम స్మూత్గా నడుపుతుంది. తెలుసు ఎవరి పనులు వాళ్ళ ఉన్నాయండి, చెప్పే అవసరం లేదు. So all these things are there. So the point I want to make is, దీనిలో స్టార్ట్ చేసిన భాగవత్ శ్రవణంతో ఉత్సాహంలో వినాల్సింది. ఇంకా రెండోది, వాట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హియరింగ్ భాగవత్? ఏమవుతుంది? నష్టప్రాయేషు అభద్రేషు, అన్ని అభద్రాలు తొలగిపోతున్నాయి. ఇంకా అందులో అందరికంటే పెద్ద అభద్రమైంది ఈర్ష్య. ఈ 3 విషయాలు నేను చర్చించాను. ఎనీ క్వశ్చన్స్? నేను క్వశ్చన్ అడగచ్చు, నేను చర్చించే విషయాలు.